నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఇళ్ల దగ్గర ఆపదలో ఉన్న రోగులకి అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వారిని ఆసుపత్రికి చేర్చాలన్నా వెంటనే కాల్ చేసేది అంబులెన్స్కి. ఒక ఆసుపత్రిలో చేరిన రోగికి చికిత్సను అందించినప్పటికీ నయం కాకపోతే వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకి తీసుకెళ్లాలన్నా అంబులెన్స్ను ఉపయోగిస్తారు. అంబులెన్స్ల ద్వారా అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులను ఆసుపత్రికి చేరుస్తారు. ఇక అంబులెన్స్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్తుంటాయి కాబట్టి వాటిని ట్రాఫిక్ను సైతం క్లియర్ చేస్తారు. ఇక దేశవ్యాప్తంగా ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం తమ కాన్వాయ్ను ఆపి సైతం అంబులెన్స్లకి దారిస్తూ ఉంటారు. ఇక అంబులెన్స్లకి అంతటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంబులెన్స్లు కొన్ని సందర్భాల్లో తప్పుదారి పట్టే పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాటిపై కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది. అంబులెన్స్లో రోగులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తున్న సందర్భంలోనే అంబులెన్స్లోనే రోగికి ప్రాథమిక చికిత్సను అందించడం చేస్తారు. అలాగే ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి రోగికి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరణించిన రోగులను సైతం అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఉత్తరప్రదేశ్లో ఒక అంబులెన్స్ డ్రైవర్ అమానుష్యంగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజీపూర్లో ఈ ఘటన జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్ జిల్లాకి చెందినటువంటి ఒక మహిళ ఆగస్టు 28న గాజీపూర్లోని అరావాలి మార్గ్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో తన భర్తను చేర్పించింది. అయితే ఆ ఆసుపత్రిలో ఖర్చులను భరించలేని మహిళ తన భర్తను ఇంటికి తీసుకెళ్తానని వైద్యులకు సూచించింది. ప్రాథమికంగా చికిత్సను చేపట్టిన తరువాత వైద్యులు అందుకు అంగీకరించి రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించిన వైద్యులు వారికి సాయం కోసం అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ నంబర్ను ఇచ్చారు. ఇక డాక్టర్ ఇచ్చినటువంటి అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించుకున్నారు. అంబులెన్స్ లో ఆ మహిళ తన భర్త, సోదరుడితో పాటు సిద్ధార్థ నగర్లోని తన ఇంటికి బయలుదేరింది. ఇక అంబులెన్స్ బయలుదేరే ముందు అంబులెన్స్ డ్రైవర్ సదరు మహిళను ముందు సీట్లో కూర్చోవాలని సూచించారు. అలా తాను ముందు సీట్లో కూర్చుంటే పోలీసులు మధ్యలో ఎక్కడ ఆపరని సూచించడంతో మహిళ సరేనని అంగీకరించింది. ఇక డ్రైవర్ అంబులెన్స్ సహాయకుడితో పాటు ముందు సీట్లో కూర్చున్నారు. అంబులెన్స్లో వెళ్తున్నటువంటి క్రమంలో డ్రైవర్ సహాయకుడు ఇద్దరు కూడా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అందుకు మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మహిళపై డ్రైవర్, అతని సహాయకుడు అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించినటువంటి మహిళ భర్త, ఆమె సోదరుడు వెనుక నుంచి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ను చవానీ పోలీస్ స్టేషన్ రోడ్లో ఆపేసి మహిళా భర్తను అంబులెన్స్ నుంచి దించేసి రోడ్డు పక్కన పడేసి అప్పటి వరకు పెట్టి ఉన్నటువంటి ఆక్సిజన్ను తొలగించి వెళుతూ మహిళ నుంచి 10,000 నగదుతో పాటు మహిళ ఒంటిపైనటువంటి నగలను దోచుకుని వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందినటువంటి మహిళ ఆమె సోదరుడు 108కి కాల్ చేయడంతో పాటు 112కి కాల్ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే స్పందించినటువంటి పోలీసులు వారున్న చోటికి చేరుకున్నారు. ఆమె భర్తను మరో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో గోరఖ్పూర్ మెడికల్ కాలేజ్కి తరలించారు. అయితే గోరఖ్పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లక ముందే మహిళ భర్త చనిపోయారు. ఇక మహిళ భర్త చనిపోవడంతో పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.